చేసుకున్నాడు. మనుషులు వస్తువుల్ని తమ స్వరూపంలో చేసుకున్నారు. చెవిని స్టడీ చేసి ఒక టేప్ రికార్డర్ని కనుక్కున్నారు, ఒక స్పీకర్ని కనుక్కున్నారు. కన్నుని స్టడీ చేసి ఒక వీడియో కెమెరాని, ఒక స్టిల్ కెమెరాని కనుక్కున్నారు. బ్రెయిన్ని స్టడీ చేసి ఓ కంప్యూటర్ని కనుక్కున్నారు. దేవుడు తన పోలికలో మనుషుల్ని సృజించుకున్నాడు, మనుషులు తమ పోలికలో వస్తువుల్ని సృజించారు. ఘోరమైన విషయం ఏమిటంటే, వస్తువులు వాడుకోవడానికి సృష్టించుకున్నాం. దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి, ప్రేమించబడ్డానికి సృష్టించాడు తన పోలికలో. మనం వస్తువుల్ని, వాడుకోవాల్సిన వస్తువుల్ని ప్రేమిస్తాం, ప్రేమించాల్సిన మనుషుల్ని వాడుకుంటాం. అది మన దౌర్భాగ్యత. మనుషుల్ని ప్రేమించండి, వస్తువుల్ని వాడుకోండి. మనుషులు దైవ స్వరూపులు. వాళ్ళని గౌరవించడం వల్ల మీరు దేవుణ్ణి గౌరవించిన వాళ్ళు అవుతారు. వాళ్ళని ప్రేమించడం వల్ల మీరు దేవుణ్ణి ప్రేమించినట్టు లెక్క. క్రీస్తు కేంద్రిత క్రైస్తవం.